గైస్ బాస్ గురించి అయితే 3డీ కెమెరా యూజ్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను. నచ్చితే చేసుకోండి అబ్బా, మిస్ అవ్వకండి. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలనేది. పడకుండా ఇన్నాళ్ళే నీ కన్నంటే ఎన్నో యుద్ధాలు నీ చిరునవ్వు గైస్ డెమో చూసారు కదా, ఎడిటింగ్ అది అనిపిస్తే కామెంట్ చేయండి అబ్బా. నచ్చితే సపోర్ట్ చేయండి. వీటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా పెడతాను. దీంట్లో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ కూడా పెడతాను. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకొని దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటాయి. నేను ఫస్ట్ ఇది ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు మీరైతే. ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ మీద ఇలా వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, కెమెరాస్ నేను హైడ్ చేసేసాను. ఎక్స్పోర్ట్ చేసుకునే ముందు హైలైట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం గ్లిచ్ అంటే ఫోన్ అనేది కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కెమెరాస్ హైడ్లో ఉండడం వల్ల కొంచెం ఎడిటింగ్ అనేది స్మూత్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. స్టార్టింగ్ నుంచి చూస్తే మీకైతే ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాం అని ఒక చిన్న కొటేషన్ పెట్టాను. ఇది నచ్చితే ఉంచుకోండి, లేదంటే ఇక్కడ గ్రూప్ ఉంటుంది కదా, ఇది ఎడిట్ గ్రూప్ అని చేయండి, లేదంటే ఇక్కడ 3 డాట్స్ పైన 3 డాట్స్ నొక్కి అన్ గ్రూప్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎలాగైనా చేంజ్ చేసుకోండి, లేదంటే ఇది గ్రూప్లోకి వెళ్ళి చేసుకోండి. ఏదైనా ఒకటి అవుతుంది, బట్ ఎలాగైనా చేసుకోండి. నేను ఇలా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన కొటేషన్ నేను పెట్టుకోండి, లేదా ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసుకుని మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వస్తే మనకు ఫోటో అనేది యాడ్ చేయాలి. సరిగ్గా 3 మినిట్స్ కాడ నుంచి యాడ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఒక పిఎన్జీ ఫోటోని యాడ్ చేస్తాను. నేను ఒకసారి చెప్పాను యాప్ గురించి, మ్యాజిక్ ఎరేజర్ అని. యాప్ గురించి ఎక్కువ చెప్పకూడదు, బట్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇదే యాప్ నేను డిస్క్రిప్షన్లో పెట్టలేను, అర్థం చేసుకోండి. ప్లే స్టోర్లో ఉంటుంది మ్యాజిక్ ఎరేజర్ అని, డౌన్ చేసుకోండి. ఇందులోంచి కొంచెం ఫొటోస్ అని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చాలా ఉంటాయి. మీకు యూస్ఫుల్గానే ఉంటుంది యాప్ కూడా అని అర్థం చేసుకోండి. ఎడిటింగ్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా వస్తుంది దీనివల్ల. కొంచెం ఫొటోస్ కూడా క్వాలిటీ ఉంటుంది, అర్థం చేసుకోండి. ఎడిటింగ్లో కూడా మీకు ఫోటో యూజ్ చేసేటప్పుడు క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఆ యాప్ కొంచెం బెటరే. నేను 1.5 నుంచి యూజ్ చేస్తున్నాను ఆ యాప్ని, అర్థం చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకైతే ఫోటో యాడ్ చేశాను, ఫోటో సెట్ అయిపోయింది. బట్ ఒక్కటి చేయాలి, ఇక్కడ ఆ ఫోటో ఓపెన్ చేసి బార్డర్ షాడో ఓపెన్ చేసి కింద షాడో ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసుకోండి. చేతి ఫింగర్స్తో ఏదో ఒక సైడ్ పెట్టుకోండి షాడోని. నేను ఇలా లెఫ్ట్ పెడుతున్నాను. అల్పాన్ని కొంచెం పెంచండి, సైజుని పెంచండి. అల్పాన్ని కొంచెం మైనస్ చేయండి, అంటే ఆపోజిట్ని మైనస్ చేయండి, సరిపోద్ది. మనకైతే సెట్ అయిపోయింది, చూడొచ్చు. కొంచెం ఇలా మూవ్ చేసుకుంటూ చూస్తే ఇక్కడ సెట్ అయింది. బట్ కొంచెం ఫోటోని నేను ఇలా పెట్టుకుంటా, అంతే సెట్ అయిపోయింది. ఇప్పుడు కెమెరా హైడ్ చేయండి, అదే హైడ్ చేయండి, బాక్స్ క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి, సరిపోతుంది. చూడొచ్చు ఎడిటింగ్ సెట్ అయిందో చూద్దాం. సెట్ అయిపోయింది. దీనికి ఏమైనా పార్టికల్ వీడియో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ పార్టికల్ వీడియో యూజ్ చేయలేదు. కావాలంటే నా ముందు వీడియోస్లో పార్టికల్ యూజ్ చేశాను, అవి ఇస్తాను, కానీ యూజ్ చేసుకోండి. పెడతాను, మీ ఇష్టం అది. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.